ఇలా పచ్చడి కూడా మెత్తగా వేసుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. పెద్దపాయలు, తాలింపు గింజలు కూడా వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయ, పోపు మాకు బాగా కాలి సరిపోద్ది. పొయ్యి ఆపేసేయండి. ఆపేసి ఇప్పుడు పచ్చడి వేద్దాం. వేసి ఇలా కలిపి పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇంకా తవ్వ పెట్టి ఇప్పుడు అట్టు వేద్దాం. ఇట్లా ఉల్లిపాయ వేసి కొంచెం రుద్దితే అట్టు బాగా వచ్చింది. ఇప్పుడు అట్టు వేద్దాం. ఇలా వేసి ఇలా చేయాలి. వేసినాక ఇంకా ఆయిల్ వేయాలి. ఇంకా బాగా కాలాలి. ఆయిల్ వేసుకొని ఈ పక్క కూడా బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు అట్టు తీసి అట్లా వేసుకోవాలి. మళ్ళీ కొత్తిమీర కూడా అలాగే వేసుకోవాలి. వేసి బాగా దీని మీద ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసినాక బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఈ పక్క తిప్పాలి. ఇలా కూడా బాగా ఆయిల్ వేసుకొని ఇలాగే కాల్చుకోవాలి. ఇప్పుడు పిల్లట్లో వేసుకొని అట్టు ఇలా పెట్టుకొని ఇంకా పచ్చడి పెట్టుకొని అట్టు రెడీ. పచ్చడి రెడీ, అట్టు రెడీ. చూసారా ఎలా ఉందో? మీరు కూడా చేసుకొని తినండి, బాగా ఉండుద్ది. ఈ పచ్చడిలో అట్టు మామిట నంచుకొని తినాలి. అట్టు రెడీ. హలో ఫ్రెండ్, ఈ అట్టుకి ఈ పచ్చడి స్పెషల్ అనమాట. చేసుకొని మీరు కూడా తినండి.